హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ మిగిలిపోయిన అన్నంతో టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి కళాయి పెట్టండి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. టీ స్పూన్ కాదండి, టేబుల్ స్పూన్తో వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని లైట్గా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల వరకు కారాన్ని వేసుకోండి. మీరు తినే స్పైసీని బట్టి చూసి కారం వేసుకోవాలి. అలాగే సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు, నేను తీసుకున్న కారాన్ని మొత్తం ఈ విధంగా ఒకసారి ఫ్రై అయిన తర్వాత 3 ఎగ్స్ని పగలగొట్టుకుని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని లైట్గా ఈ విధంగా తిప్పుకోండి. మనం కోడిగుడ్డు పొరటికి ఏ విధంగా ఫ్రై చేసుకుంటామో సేమ్ అలాగే ఫ్రై చేయండి ఈ ఎగ్స్ని. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం మిగిలిపోయిన అన్నం ఉంది కదా, అన్నాన్ని యాడ్ చేసేసుకోండి. ఎప్పుడైనా అన్నం మిగిలితే ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పుదీనా కానీ కొత్తిమీర కానీ యాడ్ చేసేసుకోండి. చివరిలో యాడ్ చేయాలండి. నేను ఇక్కడ కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఇలా కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఏదైనా ప్లేట్లోకి ఈ విధంగా సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. లంచ్ బాక్స్లోకైనా చాలా బాగుంటుంది. అంతేనండి, సింపుల్గా మిగిలిపోయిన అన్నంతో ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.